మేము ఆర్బీ ఇంటీరియర్ని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసాము. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఫర్ ఇంటీరియర్ అనిపించింది నాకు. ఇంటీరియర్కి రేటింగ్ చేయాలి అని అంటే 5 out of 5. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకు ఒక 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. సో ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఆన్ సైట్ లోనే చేయడం జరిగింది అనమాట. ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనము ప్రగతి నగర్ లో చేయడం జరిగిందండి. ప్రగతి నగర్ లో మనము రుద్ర, తానం అండ్ రాగం అనే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇందులో మనము 4th ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి 1820 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనము కేవలం వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ అయితే మనం చేయలేదండి, వుడ్ వర్క్ మాత్రం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్య హాసిని మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది, డీటెయిల్ గా అర్థమవుతుంది. వీడియో చివరిలో మన క్లయింట్ కూడా రివ్యూ ఇవ్వడం జరిగిందండి. సో డెఫినెట్ గా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ అండి. నేను నిత్య హాస్ని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ ని. సో ఇప్పుడు మనం షూ ర్యాక్ చూసుకుంటే చూడండి ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉందో. సో మాక్సిమం స్టోరేజ్ అనేది మనకి సిలిండర్ ప్రొవిజన్ తో కూడా రావడం జరిగింది షూ ర్యాక్ లో వచ్చేసి. మనం ఇప్పుడు వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్న టీవీ యూనిట్ గురించి చూద్దామండి. అండ్ అట్లానే లివింగ్ రూమ్ లో మనం ఆర్చ్ ప్యానల్ కూడా ఇవ్వడం జరిగింది, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ లో ఇచ్చిన స్టోరేజ్, లాంగ్ టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది చూడొచ్చు అండి. ఇందులో కూడా మనం ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. కాపర్ కలర్ అల్యూమినియం ప్రొఫైల్స్ తో టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యూనిట్ లో వచ్చేసి ఈ ప్రొఫైల్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అట్లానే మనము బ్యాక్ మొత్తం కూడా లోవర్స్ తో కవర్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి మనం మార్బుల్ షేడ్ లామినేట్ అనేది యూజ్ చేసి చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ ఎలివేట్ అయిన దానికి మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అట్లానే మనం ఇక్కడ టీవీ యూనిట్ మొత్తంలో కూడా మనం కాపర్ కలర్ ఏదైతే ఉందో అదే టీ పట్టి అనేది యూజ్ చేసాము. అలానే ప్రొఫైల్ షట్టర్ అనేది కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి 5 డ్రాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇది వచ్చేసి రిమోట్ యాక్సెస్ కోసం ఇవ్వడం జరిగిందండి. అట్లానే మనం ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనం ప్యానలింగ్ అనేది రాఫ్టర్స్ తో ఇవ్వడం జరిగిందండి. ఈ రాఫ్టర్స్ కూడా మనకి ఈ మధ్యలో కూడా కాపర్ కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ. సో అందుకని మనం టీవీ యూనిట్ కి మొత్తం కూడా రోజ్ కాపర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లానే మనం ఇక్కడ ఆర్చ్ ప్యానల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆర్చ్ ప్యానల్ కూడా మనకి చాలా నీట్ అండ్ ఎలిగెంట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ 3 హ్యాంగింగ్ లైట్స్ కూడా వచ్చాయి, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనం ఇక్కడ క్రాకరీ అనేది డిజైన్ చేయడం జరిగింది. క్రాకరీ వచ్చేసి మనం ఏదైతే గ్రీన్ తీసుకున్నామో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ లో కూడా మనము ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇక్కడ టాల్ యూనిట్ కి ఇవ్వడం జరిగింది. అట్లానే ఓవర్ హెడ్ లో కూడా మనం బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఫాస్టీ వైట్ లామినేట్ యూజ్ చేసాం మనం ఇక్కడ వచ్చేసి బ్లాక్ నాబ్స్ అనేది ఇచ్చామండి. అట్లానే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద కౌంటర్ లో కూడా ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి మెష్ డోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఈ కౌంటర్ యూనిట్ వచ్చేసి స్టోరేజ్ కింద మనం ఇవ్వడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ లాఫ్ట్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అనేది యూజ్ చేసామండి, అలాంగ్ విత్ బ్లాక్ నాబ్స్. అండ్ అట్లానే ఫ్రిడ్జ్ పైన వచ్చేసి మనము ఓపెన్ షెల్ఫ్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ అట్లానే మనం ఇక్కడ డైనింగ్ నుంచి కిచెన్ లోకి వెళ్లే ఏరియా ఏదైతే మనకి ఉందో అక్కడ కూడా మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అక్కడ కూడా మనము వైరింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. సో దట్ క్లయింట్ అనే వాళ్ళు మనకి ఇలా హ్యాంగింగ్ లైట్
లైట్స్ అనేది వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు పూజా యూనిట్ చూద్దామండి. పూజా యూనిట్ కూడా మనము ఆర్చ్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రేమింగ్ అనేది చేసి మనం పైన గ్లాస్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ పివిడి డోర్స్ అనేది ఫ్లూటెడ్ డోర్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో పూజా యూనిట్ కి వచ్చేస్తే మనకి వెనక సిఎన్సి డిజైనింగ్ అనేది వచ్చిందండి. మనం ఆర్చ్ కి ఏదైతే వుడ్ కలర్ యూజ్ చేసామో అదే వుడ్ కలర్ అనేది మనం బ్యాక్ ప్యానల్ లాగా యూజ్ చేయడం జరిగింది. సో పూజా యూనిట్ స్టోరేజ్ కూడా మనం ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఇలా షెల్ఫ్ లాగా డోర్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో మనకు ఓవరాల్ గా చూసుకుంటే పూజా యూనిట్ చాలా పీస్ఫుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్ గా ఉందో, అలానే ఎంత పీస్ఫుల్ గా ఉందో మనకి పూజా యూనిట్. అలానే మనం ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ విత్ పివిడి డోర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనం పూజా యూనిట్ లో వచ్చేసి సిఎన్సి దగ్గర ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అట్లానే మనకి ఇక్కడ పూజా యూనిట్ లో ఒక లెడ్జ్ కూడా వచ్చింది. లెడ్జ్ లో వచ్చేసి మనం స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. పివిడి డోర్ లో కూడా మనం ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. అట్లానే ఇక్కడ గంట వచ్చేటట్టు కూడా మనం ప్రొవైడ్ చేసాము. సో మనకి ఓవరాల్ పూజా యూనిట్ వచ్చేసి చాలా పీస్ఫుల్ గా ఎలిగెంట్ గా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం ఆర్చ్ ప్యానల్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్ ప్యానల్ లో కూడా మనము లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ క్లయింట్ హ్యాంగింగ్ లైట్స్ అనేది ఇచ్చారు. మనం కిచెన్ చూసుకుంటే కిచెన్ కౌంటర్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఉందండి. కిచెన్ లో అట్లానే మనం రేర్ యూనిట్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కిచెన్ ఎల్ షేప్ లో వచ్చేసి మనం కౌంటర్ లో 5 టాండమ్స్ అనేది యూజ్ చేసామండి. కార్నర్ యూనిట్ కూడా యూజ్ చేసాము. సో కార్నర్ వచ్చేసి మనం 180 డిగ్రీస్ ఇంజెస్ అనేది మనం యూజ్ చేయడం మూలంగా మనకి ఇక్కడ సిలిండర్ స్టోరేజ్ తో పాటు మనం నార్మల్ స్టోరేజ్ కూడా యూజ్ చేసేటట్టు మనకి టోటల్ కార్నర్ యూనిట్ అనేది మనకి చాలా స్పేషియస్ గా రావడం జరిగిందండి. అట్లానే మనం ఇక్కడ 5 టాండమ్స్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ అట్లానే థాలీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనం ఇటు చూసుకుంటే గనక మనం ఇక్కడ 2 టాండమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఓపెన్ షెల్వ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కిచెన్ లో వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఓవర్ హెడ్ క్యాబినెట్స్ మనము లోపల కూడా మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూసినట్టయితే మనకి యూనిట్ లోపల కూడా ప్రొఫైల్ లైట్ ఉంది. అట్లానే మనం డాడో స్పేస్ ఎలివేట్ చేయడానికి కూడా మనము క్యాబినెట్స్ కి కింద కూడా డాడో స్పేస్ కి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇటు వచ్చేసి మనం రేర్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. రేర్ యూనిట్ లో మనం కౌంటర్ ఇచ్చాము, ఓవర్ హెడ్ ఇచ్చాము. సో కౌంటర్ కింద వచ్చేసి మనం స్టోరేజ్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఓవర్ హెడ్ లో మనం ఫ్లూటెడ్ బ్లాక్ ప్రొఫైల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. లాఫ్ట్ వచ్చేసి మనం ప్యారెట్ గ్రీన్ లామినేట్ అనేది యూజ్ చేసాము అలాంగ్ విత్ బ్లాక్ నాబ్స్. సో మనకి ఓవరాల్ కిచెన్ లుక్ వచ్చేసి చాలా ఎలిగెంట్ గా, చాలా స్పేషియస్ గా ఉంది. సో క్లయింట్ అయితే కిచెన్ కి వచ్చేపాటికి చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారండి. అంటే మొత్తం వాళ్ళకి కావాల్సిన స్టోరేజ్ అంతా కూడా ఇక్కడే ఉంది. సో క్లయింట్ మాత్రం చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. కిచెన్ కి వచ్చేపాటికి చాలా స్పేషియస్ గా కూడా ఉందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ లో ఉన్న కామన్ వాల్ అండి. సో వీళ్ళు వచ్చేసి వాల్ ని ప్లెయిన్ గా వదలకుండా ఏదైనా డెకోర్ పెట్టుకుంటా అని అడిగారు. సో మనం వచ్చేసి ఇక్కడ పివిడి బిడింగ్స్ తో వాల్ ని ఎలివేట్ చేసామండి. సో దట్ క్లయింట్ వచ్చేసి దీన్ని ఒక ఫ్యామిలీ వాల్ లాగా కన్వర్ట్ చేశారు. చూడండి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఎంత ఆర్గనైజ్డ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా వీళ్ళు సెట్ రైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకి. సో డైనింగ్ ఏరియా మొత్తానికి కూడా ఈ వాల్ అనేది చాలా ఎలివేటెడ్ గా కనిపిస్తుంది, లగ్జరియస్ గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యన ఉన్న కామన్ ఏరియా దగ్గర ఉన్నామండి. ఈ ఏరియాలో కూడా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాయ్స్ డిస్ప్లే కోసం మనం ఇట్లా టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. అట్లానే స్టోరేజ్ కోసం మనం లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము, ఓవర్ హెడ్ అనేది ప్రొవైడ్ చేసాము, ఓపెన్ షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ కౌంటర్ స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి క్లయింట్ ఇన్వర్టర్ అనేది ఫిక్స్ చేసుకుంటా అని చెప్పారు. సో అందుకని మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఉన్న డీప్ లోనే మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ డాడో టైల్స్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో. ఇది మొత్తం కూడా మనకి చాలా సింపుల్ గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనము ఏదైతే డైనింగ్ చూసామో మనం సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం బీచ్ కలర్ అండ్ రోస్టెడ్ పింక్ కాంబినేషన్ లో మనం ఇక్కడ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. లాఫ్ట్ చూసుకుంటే మనకి మొత్తం బీచ్ షేడ్ వచ్చింది. అండ్ మనము ఏదైతే వార్డ్రోబ్స్ ఉంటాయో వార్డ్రోబ్ వచ్చేసి మనకి 3 feet వరకు రోస్టెడ్ పింక్ అనేది ఇచ్చి మనం ఎలివేట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనం హ్యాండిల్స్ వచ్చేసి బ్లాక్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం లాఫ్ట్ కి వచ్చేసి మనం బ్లాక్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే
చూసుకుంటే మనం ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది చాలా నీట్ గా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ అంతా కూడా మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో చాలా స్టోరేజ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రాస్ ఇచ్చాము, అట్లానే లాకర్ స్టోరేజ్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ వార్డ్రోబ్ లో ఇవ్వడం జరిగిందండి. సో విత్ లాక్స్ మనము డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టీవీ యూనిట్ లో వచ్చేసి మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ లో మనం 3 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. 2 డ్రాస్ వచ్చేసి మనకి ఇలా పుల్ అవుట్ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి రోజ్ గోల్డ్ షేడ్ లో మనము రిమోట్ యాక్సెస్ కోసం ప్రొఫైల్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ బ్యాక్ ప్యానల్ వచ్చేసి మనం బీచ్ కలర్ ఏదైతే యూజ్ చేసామో వార్డ్రోబ్ కి అదే యూజ్ చేసాము. అట్లనే స్టోరేజ్ కి వచ్చేసి రోస్టెడ్ పింక్ అనేది మనం ఇవ్వడం జరిగింది. బ్లాక్ నాబ్స్ అనేది మనం రెగ్యులర్ గా ఇచ్చేవి మనం ఇక్కడ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డ్రెస్సింగ్ యూనిట్ చూద్దాం రండి. ఇప్పుడు డ్రెస్సింగ్ యూనిట్ లో కూడా మనం రోజ్ పింక్ అనేది డోర్ ఇవ్వడం జరిగింది, మిర్రర్. అండ్ అలానే లోపల స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రెగ్యులర్ గా మనం స్టోరేజ్ కి డ్రాస్ ఎలా అయితే ఇస్తామో డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము ఏదైతే వార్డ్రోబ్ కలర్ ఉందో ఆ కలర్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు రూమ్ మొత్తం చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం 3 కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం ఫాస్టీ వైట్ యూజ్ చేసాము, పింక్ యూజ్ చేసాము, అట్లానే బేబీ బ్లూ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ ఎక్కువ స్టోరేజ్ కావాలి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అని అడిగారండి. సో మనం మాక్సిమం ఎంత స్టోరేజ్ వీలైతే అంత స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనము డ్రాస్ అండ్ లాకర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే షెల్ఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి అన్ని వాళ్ళ స్టేషనరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా పెట్టుకోవడానికి మనము ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. ఇక్కడ అంతా కూడా వాళ్ళు టాయ్స్ అనేది పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ మనం సిట్అవుట్ ఇవ్వకుండా మనం కౌంటర్ లెవెల్ ఇచ్చి దాని కింద స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే మనము ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో స్టడీ యూనిట్ ఇచ్చాము, అలాంగ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టుంటే మనం 4 ఫీట్ వరకు స్టడీ యూనిట్ అనేది ఇచ్చాము, విత్ ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము 2 డోర్స్ ఇచ్చి స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే మనం ఎల్ షేప్ లో ఓపెన్ షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డ్రా పెడస్టియల్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం ఒక డ్రా ఇచ్చాము, అట్లానే ఇక్కడ డోర్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే మనకి స్టడీ యూనిట్ పక్కనే మనం డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. బ్లాక్ ప్రొఫైల్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగిందండి. వెనక స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. సో ఈ రూమ్ మొత్తం వచ్చేసి కూడా కిడ్స్ థీమ్ తో మనం చేయడం జరిగిందండి. సో వీళ్ళకి వచ్చేసి మనం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో కిడ్స్ థీమ్ లో మనము ఈ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రూమ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయ్యింది, చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మనం ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం వార్డ్రోబ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ అనేది డ్యూయల్ కలర్ లో చేసామండి. ఇది వచ్చేసి యాష్ గ్రే చేసాము, అండ్ అట్లానే ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనము నార్మల్ గా ఏదైతే 4 ఇంచెస్ హ్యాండిల్స్ ఉంటాయో అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో డిజైన్ అంతా కూడా మనకి నీట్ గా ఇక్కడ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఫినిషింగ్ కూడా చాలా బాగా రావడం అనేది జరిగిందండి. సో మనము లోపల ఏదైతే మనకి స్టోరేజ్ ఉందో స్టోరేజ్ కూడా మనకి చాలా నీట్ గా ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇక్కడ లాకర్ కి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇక్కడ ఒక డ్రా కి ఇచ్చాము. ఇక్కడ నార్మల్ డ్రా అనేది స్టోరేజ్ కోసం అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లాత్ హ్యాంగింగ్ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద నార్మల్ స్టోరేజ్ షెల్ఫ్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి. అండ్ హింజెస్ అనేది మనం ఎప్పుకో నుంచి వాడడం జరిగిందండి. అన్ని కూడా మనకి సాఫ్ట్ క్లోజెస్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ లాఫ్ట్ విషయానికి వచ్చేస్తే మనము ఏదైతే బ్లాక్ నాబ్స్ యూజ్ చేసామో అవి మనము కలర్ కాంట్రాస్ట్ ఉండడం కోసం యాష్ గ్రే కి మనం ఆ బ్లాక్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఆలస్యం చేయకుండా మన క్లయింట్ రివ్యూ చూద్దాం రండి. మేము ఆర్బీ ఇంటీరియర్ని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసాము. సో అక్కడ మాకు వాళ్ళ రీల్స్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా అనిపించింది. అందుకోసమే వాళ్ళని అప్రోచ్ అయ్యాము. ఒకసారి చెక్ చేసి వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంది తెలుసుకోవడానికి మేము ఫస్ట్ టైం ఇంటీరియర్ ఆర్బీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అప్రోచ్ అయిన తర్వాత వెరీ ట్రాన్స్పరెంట్, చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అన్నట్టు. లైక్ ఏముంటుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంది, ఫస్ట్ ప్రాసెస్ ఏంది, 3D ఎలా చేస్తారు, ఆ తర్వాత దానికి ఎంత టైం పడుతుంది, నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు
ముందు అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, అందులో టర్మ్స్ ఏముంటాయి, మన టైమ్ లైన్స్ ఏముంటాయి, అలా అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉండే. సో ఆ ప్రతి స్టెప్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇంటీరియర్. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ క్లియర్ అయిపోయాయి అన్నట్టు అక్కడనే మాకు ఎలా ఉంటది ఏంది అనే ప్రాసెస్ గురించి. మాది ఫ్రీ కన్సల్టేషన్. సో జస్ట్ నేను కాల్ చేశాను. సో ఫస్ట్ నేను నాగరాజ్ గారితో మాట్లాడాను కాల్ చేసి. సో తను డైరెక్ట్ గా ఇంటీరియర్ కి వచ్చేయమని చెప్పారు. అక్కడ వెళ్ళాక తను నాకు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, డాక్యుమెంటేషన్ కావచ్చు, 3D గురించి అని. పేమెంట్ ఏం లేకుండా, ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్విజన్ కూడా చాలా బాగుండే. బికాజ్ నాగరాజ్ గారు పర్సనల్ గా చూసేవాళ్ళు. అండ్ ఏదన్నా నాకు క్లియర్ గా వెంటనే చెప్పడం, ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదన్నా మనం అనుకున్నది రావట్లేదు అనిపించినా చాలా ట్రాన్స్పరెంట్ గా నాకు వెంటనే వాళ్ళు పంపించేవాళ్ళు. ఇమేజ్ లో లేదా వీడియో కావచ్చు, ఫోటో త్రూ కావచ్చు పంపించి నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలా ఉంది, మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము, సో ఏంటి, లేదా మేము ఏదన్నా చేంజెస్ అడిగినా కూడా తను అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ చాలా ఈవెన్ అంటే లైక్ ప్రాజెక్ట్ రన్ అవుతున్నప్పుడు కూడా చాలా చాలా ఈజీ ఉండే అన్నట్టు మాకు కమ్యూనికేషన్ కి. మాకు చేంజెస్ అయినా ఏదైనా మాకు చాలా కంఫర్టబుల్ గా ఉండే వర్కింగ్ విత్. అసలు 3D అది మాకు మా లైఫ్ ని చాలా ఈజీ చేసేసింది. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే కస్టమర్ లైక్ ఇంటీరియర్ చేయించుకోవాలి అనే థాట్ వచ్చినప్పుడు వాళ్ళకి అరే నా అవుట్పుట్ ఎట్లుంటది, మా ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటది అనేది చాలా మంది చెప్పారు. సో లైక్ మేము కూడా విల్ బి అంటే చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాం. బట్ ఈ 3D వచ్చేసరికి వీ హ్యాడ్ క్లియర్ పిక్చర్ లైక్ ఎలా ఉండబోతుంది మా ఇల్లు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ వుడ్ వర్క్, ఎలా ఉంటది అని ఒక ఎస్టిమేషన్ అనేది మాకు వచ్చింది. ఆల్మోస్ట్ 95% కంటే ఎక్కువనే చెప్పాలి. యాజ్ సిమిలర్ యాజ్ దట్ ఎలా అయితే నాకు 3D వచ్చిందో అలానే 3D వాళ్ళు కూడా చాలా, మేము మల్టిపుల్ చేంజెస్ చెప్పినా కూడా వితౌట్ ఎనీ లైక్ ఏం హెజిటేట్ కాకుండా, ఏం ఫ్రస్ట్రేట్ కాకుండా ఓపిక్ గా మాతో పాటు కూర్చొని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అట్ ద సేమ్ టైం మేము చెప్పిన చేంజెస్ చేసి మాకు కలర్ సజెషన్స్ కావచ్చు, లేకపోతే డిజైన్ సెలెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ బాగా హెల్ప్ చేశారు. అండ్ 3D వాజ్ యాక్చువల్లీ బ్రిలియంట్, చాలా బాగుంది. 3D వల్లనే మాకు చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్ అంతా. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, వీ హ్యాడ్ ద ట్రస్ట్ విత్ ఆర్బీ ఇంటీరియర్. మాకు ఎప్పుడు కానీ అరే వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు కావచ్చు, లేకపోతే వీళ్ళు కంప్లీట్ చేయరేమో అసలు ఆ థాటే రాలేదు. టీవీ యూనిట్ మాది కంప్లీట్ LED యూనిట్. సో మాకు బాగా నచ్చింది. బేసిక్ గా చాలా పెద్దవాళ్ళు, సో ఎలా వస్తుంది ఏమి అనేది ఒక చిన్న డౌట్ ఉండే. బట్ ఆఫ్టర్ ఫినిషింగ్ చాలా బాగా కనబడింది. ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. ద అవుట్పుట్ వాస్ ఫెంటాస్టిక్. చాలా బాగా వచ్చింది. కిచెన్ కూడా మాకు ఎట్లా ఉండే అంటే కిచెన్ కొంచెం కంజెస్టెడ్ గా అనిపించిండే. సో ఇందులో స్టోరేజ్ స్పేస్ గానీ యూటెన్సిల్ స్టోరేజెస్ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే, సో ఆ డిజైనింగ్ చాలా బాగా వచ్చింది. లైక్ లెఫ్ట్ సైడ్ ఉండే వాల్ కి కూడా మళ్ళీ ఒక చిన్న స్టోరేజ్ క్యాబినెట్ తీసి పైన మొత్తం మనకి కంప్లీట్ గా లాఫ్ట్ ఇవ్వడము, కింద డ్రావర్స్ సరిపో అని చెప్పి ఇటు సైడ్ మళ్ళీ ఇంకో 2 షెల్ఫ్స్, అలానే క్రాకరీ, చిన్న పైన గ్లాస్ యూనిట్. ఇట్స్ నైస్. దాంతో మాకు ఆ స్పేస్ అనేది చాలా ఎక్కువ, అంటే యూజబుల్ స్పేస్ పెరిగిపోయింది. వేస్ట్ కాకుండా ఆల్మోస్ట్ మొత్తం స్పేస్ ని బాగా యూటిలైజ్ చేశారు డిజైనింగ్. ఇంటీరియర్ కి రేటింగ్ చేయాలి అని అంటే 5 out of 5. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ వి డిడ్ ఫర్ ఇంటీరియర్ అనిపించింది ఈ స్టెప్ తీసుకోవడం అనేది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఓవరాల్ గా. లైక్ ఆల్మోస్ట్ అన్ని హాల్ కావచ్చు, క్రాకరీ యూనిట్స్ కావచ్చు, 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒక చిన్న క్రాకరీ ఇంకో ఎక్స్ట్రా యూనిట్ ఉంటది. వర్క్ నడుస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ అక్కడ వ్యానిటీ యూనిట్ రావాల్సింది. మేము వ్యానిటీ యూనిట్ అనే అనుకున్నాం ఫస్ట్. బట్ తర్వాత ఎందుకో అక్కడ సింక్ వ్యానిటీ వద్దు అనిపించింది మాకు. అయితే నాగరాజ్ గారితో మాట్లాడితే దెన్ అండ్ దేర్ చాలా మంచి సజెషన్ ఇచ్చి, లేదు మనం ఇలా క్రాకరీ చేసుకుందాం బాగుంటది, లుక్ అండ్ ఫీల్ అండ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నారు. అండ్ దట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా. చాలా బాగా అయిపోయింది మాకు. ఇప్పుడు ఆ స్పేస్ యూజ్ చేసుకోవడానికి కావచ్చు, అక్కడ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా మారిపోయింది మాకు ఆ స్పేస్ ది. నేను తప్పకుండా ఎవరినైనా సరే కంప్లీట్ గా రిఫర్ చేస్తాను. ఐ హావ్ గుడ్ ట్రస్ట్ అండ్ దే ఎగ్జిక్యూట్ వెరీ వెల్. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్. సో ఇప్పటి వరకు మన క్లయింట్ రివ్యూ ఏ విధంగా ఇచ్చారని మీరు చూసారండి. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఫ్రీగా కన్సల్టేషన్ విత్ ఫ్రీగా కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రాపర్గా ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. వెనస్డే నుంచి మండే వరకు మనం వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ట్యూస్డే మాత్రం సెలవు అండి. సో ట్యూస్డే మాత్రం మనం ఎలాంటి వర్క్ అనేది మనం చేయమన్నమాట. సో దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ట్యూస్డే ఎవరైనా కాల్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి వెనస్డే మార్నింగ్ కంపల్సరీ మీకు రిటర్న్ కాల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మనము ఫ్రీగా కొటేషన్ విత్ ఫ్రీగా కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ని కేటాయించి మనము క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి డిజైన్స్తో
ప్రాపర్ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంది మనకి మెసేజ్ చేస్తున్నారండి, డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు. అందరు ఏమడుగుతున్నారంటే సింగిల్ యూనిట్ చేస్తారా లేకపోతే 2 యూనిట్స్ కానీ 3 యూనిట్స్ కానీ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నాండి. దయచేసి క్షమించండి, మనము సింగిల్ యూనిట్స్ కానీ డ్యూయల్ యూనిట్స్ కానీ అట్లాంటి ఎలాంటి వర్క్స్ అనేది మనం చేయమండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తాం, అది కూడా బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ఫినిషింగ్ అండ్ బెస్ట్ అవుట్పుట్ తో మనం చేయడం జరుగుతుంది అనమాట. సో మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉందండి, నియర్ టు కుకట్పల్లి. మీ గనక ఆర్బీ ఇంటీరియర్ నుంచి వీడియో ఎవ్రీడే చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీడే మన ఒక పెద్ద లెందీ వీడియో అనేది మనం పెట్టడం జరుగుతుంది అనమాట. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేస్తే మేము ఇలా వీడియో పెట్టంగానే మీ దగ్గరికి మన వీడియో అనేది వచ్చేస్తుందండి. సో మీరు కూడా అప్డేట్ ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.